సునాద స్వరము మే 4. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేస్తను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. మరి అందరూ వెలివేసిన సియోనుతో ప్రభు చెప్తున్న మాటలివి. నేను నీకు ఆరోగ్యము కలగచేస్తను, నీ గాయములను మాన్పెదనని వాగ్దానం చేస్తున్నాడు. మరి మనుషులందరూ వెలివేయొచ్చు, మరి లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ మన దేవుడు అందరిపైన లక్ష్యం ఉంచి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం కలగచేసే దేవుడు, ప్రతి గాయంను కూడా మాన్పే దేవుడు. అదే ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. మనకున్న పరిస్థితి, శరీరంలో ఉన్న రోగములు, వ్యాధులు కావచ్చు, లేదంటే మానసికంగా ఉండే బలహీనతలు కావచ్చు, లేదంటే ఆత్మీయంగా మనము పాపపు స్థితిలో ఉండి దేవుని సహవాసానికి సన్నిధిని కోల్పోయిన స్థితి కావచ్చు. ఎటువంటి పరిస్థితి అయినా ఆయనకు అసాధ్యమైంది లేదు. అన్ని విషయాల్లో మనకు విడుదలిచ్చి రక్షించే దేవుడు. కొన్నిసార్లు మనకు గాయములు శరీరంలో ఉంటాయి, నొప్పి బాధ ఉంటుంది. కొన్నిసార్లు మనుషుల మాటలు, నిందలు, అవమానాలను బట్టి గాయముతో ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. అయితే ప్రతి గాయమును, ప్రతి కన్నీరును, దుఃఖమును, ఆ నొప్పిని అంతా తీసివేసి పరిపూర్ణమైన విడుదలిస్తాడు. మరి అందుకే యేసుక్రీస్తు ఆయన దగ్గరికి ఎవరొచ్చినా కూడా అందరినీ స్వస్థపరిచాడు, అందరికీ విడుదలిచ్చాడు, పాపములను క్షమించాడు. అపవాది చేత పీడింపబడ్డ వాళ్ళు, రకరకాల రోగములు, వ్యాధులు ఉన్న అందరినీ కూడా ఆయన విడిపించాడు. మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదివినప్పుడు బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలతో వ్యాధితో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, సహాయం చేయడానికి ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావని ఆయనకు విడుదలిచ్చి నడిపించాడు. అందుకే మనకున్న పరిస్థితి ఏదైనా కూడా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న బలహీన స్థితి అయినా దేవుడు స్వస్థపరిచే దేవుడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం రాయబడింది. ఆయన మన పాపములన్నీ కూడా సిలువలో మోసాడు, మరి ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలుగుచుందని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి అనారోగ్య స్థితి అయినా, ఎటువంటి గాయములైనా దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. ఆయన మనకు ఆరోగ్యం కలగచేసే దేవుడు, మన గాయములన్నీ మాన్పుతాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన ద్వారా స్వస్థతను, విడుదల, రక్షణ పొందుకొని ఆయన బిడ్డలుగా ఆయన కొరకు సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరికైతే ఏ బలహీనత ఉందో ప్రభువ, వారికి ఆరోగ్యం కలగచేయండి. వారికి ఉన్న గాయములు, వారికి ఉన్న నొప్పి, కన్నీరు, దుఃఖం అంతా తొలగించి పరిపూర్ణ విడుదలిచ్చి దేవా, మీరే వారిని రక్షించమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.